శ్రీరామనవమి శోభాయాత్ర అల్లా అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ. దేశంలో ప్రస్తుతం ఒకవైపు ఎన్నికల హీట్ నడుస్తుంది. ఆయా పార్టీలన్నీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షం మీద అధికారపక్షం, అధికారపక్షం మీద ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక దేశంలో రాజకీయాలు ఒకవైపు, బీజేపీ రహిత రాష్ట్రాల్లో పాలన మరోవైపు. ఇక బీజేపీ అన్న ప్రధాని మోదీ అన్న వెస్ట్ బెంగాల్ సీఎం ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా మోదీపై మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దక్షిణ్ దినాజ్పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎల్లప్పుడూ శ్రీరామనవమి ఊరేగింపులను ఆపేందుకు ప్రయత్నించిందని అన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా రామయ్య శోభాయాత్రలను ఎంతో వేడుకగా జరుపుకుంటామని అన్నారు. రామనవమిని ఉత్సవాలను ఆపేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఎన్నో కుట్రలు పన్నినా కోర్టు నుంచి అనుమతి పొంది మరీ ఈసారి భక్తి విశ్వాసాలతో శ్రీరామనవమి జరుపుకుంటామని కలకత్తాను ఉద్దేశించి ప్రధాని ప్రకటించారు. కలకత్తా హైకోర్టు విశ్వ హిందూ పరిషత్, అంజనీపుత్ర సేనలను శ్రీరామనవమి ఊరేగింపులను అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీరి పిటిషన్ను విచారించిన ధర్మాసనం రామనవమి శోభాయాత్రలకు అనుమతిని ఇచ్చింది. అయితే కొన్ని షరతులతో పాల్గొనే వారిని గరిష్టంగా 200కి పరిమితం చేసింది. అంతేకాకుండా ఆయుధాల ప్రదర్శనను చేయొద్దని కోర్టు తెలిపింది. ఒక్కో ర్యాలీకి రాముడి విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనాన్ని మాత్రమే ఉపయోగించవచ్చని కోర్టులో పేర్కొంది. రాముడి శోభాయాత్ర ర్యాలీ నిర్వాహకులు విహెచ్పి, పుత్రసేన వేర్వేరు రోజులలో తమ కార్యక్రమాలను షెడ్యూల్ను చేయవచ్చని వ్యాఖ్యానించింది. రెచ్చగొట్టే నినాదాలు చేయడం లేదా డిస్క్ జాకీలను ఉపయోగించవద్దని హైకోర్టు హెచ్చరించడం జరిగింది. ఇదిలా ఉండగా బీజేపీపై శ్రీరామనవమి శోభాయాత్రపై మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర బెంగాల్లోని జల్పైగురిలో ఎంఎస్ బెనర్జీ ఈ కాలంలో నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు బీజేపీ నేతలను కొట్టారని, ఎలాంటి కవ్వింపులో చిక్కుకోవద్దని ప్రజలను హెచ్చరించారు. అదేవిధంగా నా మైనారిటీ సోదరీమణులు ఏప్రిల్ 17న వీరి నినాదాలు చేయడం చూస్తే అది వారి అల్లర్లు ప్రారంభించే రోజు. బీజేపీ వాళ్ళు దూషించినా సరే అల్లాహ్ అని ప్రార్థించండి అని పిలుపునిచ్చారు దీదీ. ఎలాంటి ప్రేరేపణలకు లొంగకుండా శాంతి భద్రతలు కాపాడాలన్నారు. అల్లర్లు సృష్టించి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పంపాలని చూస్తున్నారు. కాబట్టి ఓటింగ్ జరగదని, ఓట్లను రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు మమతా బెనర్జీ.